ఒక ఋతువు నుంచి మరొక ఋతువులోకి మనం ప్రవేశించేటప్పుడు ఆరోగ్యరీత్యా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఆయుర్వేదం దీన్ని ఋతుసంధి అంటుంది. ఇలాంటి ఋతుసంధిలో మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది ఏమిటి అంటే కళ్ళ కలక. ఆయుర్వేదంలో నేత్రాభిషందం అంటారు. ఒకవేళ ఈ సమస్య రాకుండా ఉండాలన్నా లేకపోతే ఇతరత్రా ఏదన్నా కారణంతో మీకు కళ్ళు ఎర్రబడి మెరమెరలాడుతున్నా ఏం చేయాలి? దీనికి సంబంధించినటువంటి ఇంటి వైద్యాలు, గృహ వైద్యం, అలాగే ఆయుర్వేద చికిత్సలు, ఆయుర్వేద ఔషధాలు, నివారణ పద్ధతులు, పథ్యాపథ్యాలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది, కళ్ళ కలక. దీన్నే నేత్రాభిషందం అంటారు, కంజంక్టివైటిస్ అని దీన్ని మెడికల్గా పిలుస్తారు. దీనికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ప్రధానంగా దీనికి సంబంధించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆయుర్వేద దృక్పథం. అంటే ఆయుర్వేదం దీన్ని ఎలా చూస్తుంది? ఆయుర్వేదం ప్రకారంగా ఈ కళ్ళ కలకని అభిషందం, నేత్రాభిషందం అంటారు. అభిషందం అంటే ఏంటంటే ఎర్రబట్టం, కళ్ళు ఎర్రబట్టం సింపుల్గా. ఇది అనేక కారణాల వల్ల వస్తూ ఉంటుంది. ప్రధానంగా కఫం అలాగే పిత్తం, ఈ రెండు దోషాల తాలూకు ఆ డిస్టర్బెన్స్ వల్ల, అసమతుల్యత వల్ల ఇది వస్తూ ఉంటుంది. పిత్తం ప్రకోపించి బాడీలో హీట్ ఎక్కువైనప్పుడు అప్పుడు ఇది వస్తుంది. అలాగే కఫం ఎక్కువైనప్పుడు పుసులు కట్టడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కఫదోషం కంట్లో ఈ నీరు కారటానికి, పిత్తదోషం ఏమో ఆ మంటకి కారణమవుతుంది. ఇది ఆయుర్వేదం చెప్పేటటువంటి సిద్ధాంతం. ఇక దీనికి సంబంధించి మీరు కొంత సమాచారాన్ని తెలుసుకోవటం అవసరం. అంటే దీన్ని బాగా కంట్రోల్లో పెట్టుకోవాలంటే దీని గురించి మీరు తెలుసుకోవాలి. కళ్ళకలక అనేది కంట్లో పొల ఉండేటటువంటి కంజంక్టివా తాలూకు వాపు. కళ్ళకలక అనేది ఆ కనురెప్పల లోపల అలాగే కంటి లోపల ఉండేటువంటి తెల్లటి భాగాన్ని కప్పివేసేటటువంటి ఆ సన్నని పారదర్శకమైనటువంటి పొర. ఆ పొరకి కలకబారినప్పుడు, రెడ్ అయినప్పుడు అప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఈ పొర వాపుకు గురైందనుకోండి, అప్పుడు కళ్ళు ఎర్రగా మారతాయి, అలాగే కన్నీరు కారుతూ ఉంటుంది. దీన్నే జనసామాన్యంలో కళ్ళ కలక అంటారు, అంటే కలకబారటం. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఇదేంటంటే ఈ కళ్ళ కలకలో రకాలు ఉంటాయి. ఇది మీకు ఈపాటికి అనుభవం ఉండొచ్చు. కళ్ళ కలకని ప్రధానంగా రెండు రకాలుగా మనం వర్గీకరించవచ్చు. ఒకటి ఏమిటంటే కనురెప్పలు అంటుకుపోతూ ఉండటం, అంటే అంటుకొని ఉండేటటువంటి కళ్ళ కలక. ఇది బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వీటి వల్ల వస్తూ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఇది సులభంగా వ్యాపిస్తూ ఉంటుంది. ఇక రెండోది ఏంటి అంటే అంటుకోకుండా ఉండేటటువంటి కళ్ళ కలక. ఇది సాధారణంగా ఎలర్జీలు, కంటికి గాయం అవటం, లేదా రసాయన తాలూకు ఇరిటేషన్స్, ఇలాంటి వాటి వల్ల ఇది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో మేనేజ్మెంట్ దాదాపు ఒకటే రకంగా ఉంటుంది. అయితే ఈ కళ్ళకలక తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి ఇది తెలుసుకోవాలి. ఒకటి, కళ్ళకలక కాబట్టి కళ్ళు ఎర్రగా ఉంటాయి, ఇది ముఖ్యమైన లక్షణం. అలాగే కంటి నుంచి నీరు గారుతూ ఉంటుంది, ఇది మరొక లక్షణం. అలాగే కంట్లో మంట ఉంటుంది, అలాగే కంటి దురద ఉంటుంది, ఇది ప్రధానమైన లక్షణం. అలాగే కంట్లో ఏదో ఒక నలకున్నట్టు మెరమెరలాడుతూ ఉంటుంది. ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా కానీ ఏదో నలక లోపల ఉండిపోయిందా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అన్నిటికీ మించి ఫోటోఫోబియా, అంటే కాంతిని చూడలేరు, వెలుతురు చూడలేరు, చాలా ఇబ్బందిగా కళ్ళు స్ట్రెయినింగ్గా అనిపిస్తూ ఉంటాయి. అయితే సంక్షేపత క్రియాయోగో నిదానశిచ వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే ఈ కళ్ళకలకి కారణాలు ఏమిటి ఇది తెలుసుకోవాలి. చెప్పుకున్నట్టుగా బ్యాక్టీరియా లేదా వైరస్లు ముఖ్యమైన కారణాలు. అలాగే ఎలర్జీలు కూడా, పుప్పొడి, దుమ్ము, అలాగే జంతువుల తాలూకు మృత కణాలు, అంటే డాండర్ అంటారు, యానిమల్ డాండర్, ఇంకా కంటికి గాయం కావటం, అలాగే ఏదన్నా క్లోరిన్ లాంటి కంట్లోకి వెళ్ళటం, అలాగే కళ్ళు పొడిబారటం, ఇంకా కాంటాక్ట్ లెన్స్లు కూడా కారణం కింద దీనికి ఉంటూ ఉంటాయి. అయితే మరి ఏం చేయాలి? దీనికి సంబంధించి చక్కని ఇంటి వైద్యం ఉంది. వరుసగా ముందు ఈ ఇంటి వైద్యాలు తెలుసుకుందాం. ముందుగా అతి సౌమ్యమైనటువంటి ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. ప్రధానంగా చెప్పుకున్నాం కదా హీట్ వల్ల ఇది వస్తుందని. కాబట్టి శరీరంలో హీట్ని తగ్గించాలి. ఎందుకంటే చూడండి, మనకి కోపం వచ్చిందనుకోండి, ఆ కోపం తాలూకు రిఫ్లెక్షన్ ముందు మన కళ్ళల్లో కనిపిస్తుంది. ఏడుపు వచ్చిందనుకోండి, ఆ భావం ముందు కళ్ళలో కనిపిస్తుంది. ఎక్కడైనా దెబ్బ తగిలిందనుకోండి, కళ్ళు వాస్తాయి. అంటే కన్ను ముందు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది శరీరంలో ఏదన్నా ఒక చేంజ్కి. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ శరీరాన్ని ముందు మార్చాలి. దానికి ఒక మంచి ట్రీట్మెంట్ ఉంది. మీకు కావాల్సినవి నెయ్యి, అలాగే చక్కెర. 12 నుంచి 14 గ్రాముల నెయ్యి తీసుకోండి. 12 గ్రాములు అంటే ఎంత అంటే దాదాపు ఒక టేబుల్ స్పూన్. సో ఇంత ఈ నెయ్యిని తీసుకొని దీనికి ఒక 5 గ్రాములు చక్కెర కలపండి. మీకు ఇది చిన్నప్పుడు గుర్తొచ్చే ఉంటుంది. చాలామంది చిన్నప్పుడు ఏమీ లేనప్పుడు, ఎలాంటి స్వీట్లు లేనప్పుడు ఒక స్వీట్ కంటే అద్భుతంగా ఉండేటటువంటి ఈ కాంబినేషన్ పిల్లలు తింటూనే ఉంటారు. అంటే నెయ్యిలో పంచదార కలుపుకొని తింటే ఆ రుచే వేరు, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరు చేస్తుంది ఇదే. అంటే నెయ్యి ప్లస్ చక్కెర, ఈ రెండింటినీ కలిపి రోజుకి 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తీసుకోవాలి.
రెండూ కూడా శరీరాన్ని చల్లబరుస్తాయి. ఈ కళ్ళకలక, మెరమెరలాడటం, ఇరిటేషన్ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే మనం ఆయుర్వేదంలో కంటి సమస్యలు అంటే చెప్పుకోవాల్సింది త్రిఫలా నేత్రామయే అంటారు. త్రిఫల కషాయం. కషాయం అంటే ఏంటంటే ఒక త్రిఫలాల తాలూకు ఎక్స్ట్రాక్ట్ అంతా నీళ్ళలోకి దించటం. కాబట్టి ఒక 14 నుంచి 28 మిల్లీలీటర్లు అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల ఈ త్రిఫల కషాయం సిద్ధం చేసుకోవాలి. ఎట్లా సిద్ధం చేసుకుంటారు? ఒక గుప్పెడు త్రిఫల పొడి తీసుకొని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి వేసి ఒక పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగిస్తే స్ట్రాంగ్ డికాక్షన్ తయారవుతుంది. దీని నుంచి మీరు వాడుకోవాల్సింది 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్లు. ఇలాంటి త్రిఫల కషాయాన్ని పాలతో కలిపి రోజుకి 2 సార్లు లోపలికి తీసుకుంటూ ఉండాలి. ఒక అరకప్పు పాలకి త్రిఫల కషాయం కలపండి. బూస్ట్ బోర్న్విటా ఎలా తాగుతారో అలా తాగేయండి. దీంతో ఈ కంటి మంట, ఇరిటేషన్ ఇలాంటివి తగ్గుతాయి. ఇంకోటి ఏంటంటే క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అంటారు. ఇక్కడ ప్రధానంగా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. దానికి ఒక మంచి చికిత్స ఏంటంటే సుకోష్ణంగా ఉండేటువంటి నీళ్లతోటి కంటిని కడగటం. అంటే వేడి నీళ్ళల్లో మళ్ళీ డైరెక్ట్గా కాకుండా వెలిగారం అని ఉంటుంది. ఇది తెల్లటి పొడి. దీన్ని టంకణం అని అంటారు ఆయుర్వేదంలో. అలాగే ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తే బొరాక్స్ అంటారు, వెలిగారం. ఇది మీకు ఆయుర్వేద మూలికలు అమ్మేటువంటి షాప్స్లో దొరుకుతుంది. ఇలాంటి ఈ వెలిగారం తెచ్చుకొని కొద్దిగా పెనం మీద పెట్టి వేడి చేస్తే పొంగుతుంది. అంటే దాంట్లో ఉండే జలీయాంశం అంతా వెళ్ళిపోయి శుద్ధి అవుతుంది. ఇలాంటి దీన్ని అంటే వేడి నీళ్ళకి దీన్ని కలపాలి. వేడి నీళ్ళకి ఈ వెలిగారాన్ని అంటే టంకణం లేదా బొరాక్స్ని లేదా పటిక అంటారు. ఇది పటిక బెల్లం లాగానే ఉంటుంది. దీన్ని తెలుగులో శుభ్రభస్మం అని లేదా ఇంగ్లీష్లో అయితే ఆలం అని అంటారు. రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. తీసుకోబోయే ముందు పెనం మీద పెట్టి కాస్త వేడి చేసి పొంగించాలి. అప్పుడు దాంట్లో ఉండేటువంటి వాటర్ కంటెంట్ ఎవాపరేట్ అయిపోయి శుద్ధి అవుతుంది. ఈ రెండిట్లో ఏదైనా సరే తీసుకొని దీన్ని ఆ నీళ్ళ కలిపి ఆ నీళ్ళతోటి ఐ వాష్ చేయాలి. దీంతో ఆ ఇరిటేషన్ ఇలాంటివి తగ్గుతాయి. ఇంకోటి ఏంటి అంటే మునగ. ఈ మునగ కూడా బాగా పనిచేస్తుంది. ప్రధానంగా మునగాకు రసం, లేత మునగాకుల్ని తెచ్చి దంచి రసం తీయాలి. అయితే పర్ఫెక్ట్ స్టెరైల్ కండిషన్లో ఉండాలి. పరిశుభ్రత చాలా ముఖ్యం. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా కంటికి కాటుకి ఎలా పెట్టుకుంటారో అలా అంజనం పెట్టుకోవాలి. దీంతో ఆ నొప్పి ఇలాంటివి తగ్గుతాయి. ఇక ఒకవేళ ఈ సమస్య బాగా ఎక్కువ ఉంది, అప్పుడు ఏం చేయాలి? దీనికి సంబంధించి చక్కని ఆయుర్వేద వైద్యం ఉంది, వరుసగా తెలుసుకుందాం. ఇవి సౌమ్యమైనవి, సురక్షితమైనవి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించినవి. ఇలాంటి వాటిలో కంటి సమస్య అంటంతోనే మనకి గుర్తుకు రావాల్సింది, ప్రతి ఇంట్లోనూ ఉంచుకోవాల్సింది ఏంటంటే నేత్ర బిందు అంటే ఐ డ్రాప్స్ అని. ప్రత్యేకంగా ఒక మంచి ఫార్ములా ఇది. 2 లేదా 4 చుక్కలు రోజుకి 4 సార్లు కంట్లో వేసుకుంటూ ఉండాలి. దీంతో ఐ ఇరిటేషన్ తగ్గుతుంది. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, అసలు కంటి వ్యాధులు అంటంతోనే మనకు గుర్తుకు రావాల్సింది త్రిఫలా అని. మరి దాన్ని ఒక యాంటీబయాటిక్ లాగా, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా ఫార్ములేట్ చేయాలి. దానికి ఆయుర్వేదంలో ఒక చక్కని మందు ఏంటంటే త్రిఫలా గుగ్గులు. 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు వేసుకుంటూ ఉండాలి త్రిఫలా గుగ్గులు. ఇది కూడా ఈ కంటి సంబంధ సమస్యలలో బాగా పనిచేస్తుంది. మెయిన్గా కంజంక్టివైటిస్లో బాగా పనిచేస్తుంది. ఇక ఈ సమస్య బాగుందనుకోండి, అంటే అప్పుడు హీట్ని తగ్గిస్తూ శరీరంలో ఆ మంట ఇలాంటి వాటిని తగ్గిస్తూ ఆ ఇన్ఫ్లమేషన్ని మనం ఎదుర్కోవాలి. దానికి ఒక మంచి కాంబినేషన్ ఉంది. ఇదే త్రిఫల ప్రవాళ మిశ్రణం. అంటే త్రిఫల చూర్ణం 2 భాగాలు, ప్రవాళ భస్మం కోరల్స్ నుంచి తయారవుతుంది. ఇది 1 భాగం కలపండి. కలిపి దాన్ని పెట్టుకొని నిల్వ చేసుకొని దీని నుంచి 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ వరకు కూడా రోజుకి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 సార్లు తేనెతోటి తీసుకోవాలి. దీంతో ఈ ఐ ఇరిటేషన్ తగ్గుతుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన మెడిసిన్ ఉంది. ఇదే సూక్ష్మ త్రిఫలా చూర్ణం. అంటే ఇదేమి పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. త్రిఫల పొడిని త్రిఫలా కషాయంలో ఒక 3 సార్లు భావం చేస్తాం, అంటే నానబెడతాం. తీసి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ నానబెడతాం. ఇలాంటి దీన్ని 1 నుంచి 2 గ్రాములు రోజుకి 4 నుంచి 6 సార్లు తేనెతో తీసుకుంటూ ఉండాలి. అంటే నానబెట్టి బయట ఆరబెట్టిన తర్వాత మళ్ళీ పొడిలాగా అయిపోతుంది. కాకపోతే దీంట్లో బాగా పవర్ పెరిగిపోతుంది. 1 నుంచి 2 గ్రాములు రోజుకి 4 నుంచి 6 సార్లు తేనెతోటి దీన్ని తీసుకుంటూ ఉండాలి. దీంతో కూడా ఐ ఇరిటేషన్ తగ్గుతుంది. అయితే ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా ఒక సమస్య నుంచి మీరు బయటపడాలంటే మీరు పథ్యాలు పాటించడం ముఖ్యం. అంటే తీసుకోవాల్సినవేవి అలాగే మానేయాల్సినవేవి అనేది తెలుసుకోవాలి. తీసుకోవాల్సిన వాటి విషయంలో ముందుగా చెప్పుకోవాల్సింది తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం, హెవీగా తీసుకోకండి. అలాగే పండ్లు, కూరగాయలని ఎక్కువగా తింటూ ఉండండి. అలాగే పుష్కలంగా నీళ్లు తాగండి. ఇక అపథ్యాలు తీసుకోకూడనివి ఏమిటి అంటే కారం, అలాగే మసాలాలు, వీటికి దూరంగా ఉండండి. అలాగే వేయించిన ప్రాసెస్ చేసినటువంటి ఆహారాన్ని కూడా మీరు అవాయిడ్ చేయండి. ఆల్కహాల్ ఎంత మాత్రం మంచిది కాదు.
అయితే చెప్పుకున్నాం కదా, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. ఏమాత్రం మీకు డౌట్ వచ్చినా కానీ అది మీ పరిధి దాటిందన్నప్పుడు మీరు అశ్రద్ధ చేయకూడదు. అంటే వైద్య సలహా తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అంటే మీ కళ్ళు నొప్పిగా ఉన్నా, లేదా మీ దృష్టిలో మార్పు ఉన్నా, లేదా మీ కళ్ళ నుంచి చీము కారుతూ ఉన్నా, ఈ లక్షణాలు కొన్ని రోజుల్లో మెరుగు కాకపోయినట్టు మనం చెప్పుకున్నవి, అప్పుడు మీరు ఎంత మాత్రం అశ్రద్ధ చేయకూడదు. వైద్య సలహా తీసుకోవటం అనేది అవసరం. ఇలాగా ఈ కంటి కలకున్నప్పుడు దానికి ఈ ఆయుర్వేద ఔషధాలు, ఇంటి వైద్యాలు ఇవన్నీ బాగా పనిచేస్తాయి. స్టిచింగ్ టైం సేవ్స్ 9 అంటారు కదా, ముందే వీటిని మనం గృహ చికిత్సలాగా, ప్రథమ చికిత్సలాగా తీసుకుంటే కాంప్లికేషన్స్ అవ్వకుండా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఇంతకుముందు ఎప్పుడన్నా మీకు కళకళకు వచ్చిందా, లేదా ప్రస్తుతం సఫర్ అవుతున్నారా? ఇంతకుముందు వచ్చినప్పుడు అలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తగ్గింది? ఆయుర్వేదం ఏమన్నా వాడారా? ఇలాంటి మీ అనుభవాన్ని ఆ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది మరింత మన సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కింద ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.